హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. కాస్త జలుబయిందంతే. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మేమైతే రాఖీ పండుగ కోసం అమ్మ వాళ్ళ ఇంటికొచ్చామండి. అదేదో అన్నట్టుగా దొంగలు పడ్డ తర్వాత 6 నెలలకు కుక్కలు మొరిగినట్టు రాఖీ పండుగ పోయిన తర్వాత 3, 4 రోజులకు రాఖీ వీడియో పెడుతుందనుకోకండి. 2, 3 రోజుల నుండి ఫుల్‌గా జలుబు, అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. వీని పేరు పప్పిగాడు. ఈడు మా వాళ్ళని చూసిండంటే ఇంక వానికి మాత్రం పట్టపగ్గాలుండయి. వాళ్ళతోని బాగా క్లోజ్ వాడు. వాళ్ళు పోయిండంటే ఆయనకి అసలు అంత సంబరంగా ఉండదు. చూడండి ఎట్లా ఆడుతుండేవాడు. నాకంత క్లోజ్ కాదులేండి. నేను ఆయన్ని ఎక్కువగా దగ్గరికి తీసుకోను. దానికి కూడా ఒక రీజన్ ఉంది. నేనైతే దాన్ని ఎక్కువ దగ్గరికి తీసుకోను. ఈసారి రాఖీ పండగకి మా తమ్ముడు లేడండి. చెప్పాను కదా ఇదివరకటి వీడియోల్లో టర్కీలో ఉన్నాడని. ఇంక ఈసారికి అన్న, తమ్ముడు అన్నీ మా బాపే. మా బాపుకి మాత్రమే రాఖీ కడుతున్నాను. మా పిల్లలతో కూడా కట్టిస్తున్నాను. అంటే రెగ్యులర్‌గా మా దగ్గర అన్నదమ్ములతో పాటు నాన్నకి, మేనమామలకు కూడా రాఖీలు కడతారు. సో, అదే విధంగా మా బాపుకి కూడా కడుతున్నా. ఎవ్రీ ఇయర్ కూడా మా బాపుకి పిల్లలు, నేను ఇద్దరం కూడా కడతాము. యాక్చువల్‌గా అయితే మధ్యాహ్నం 1:30 లోపే రాఖీలు కట్టేసుకోవాలని చెప్పిండ్రు కానీ మా నాన్న పొలం కాడికి వచ్చేసరికి లేట్ అయింది. మళ్ళీ మీన్ రావడం కూడా మధ్యాహ్నం 1:00 అయిపోయింది. బస్సు బాగా రష్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది. సో అందుకని మేమైతే ఈవినింగే కడుతున్నాం. ఇంకా అన్నీ అనుకున్న టైంకే జరగాలంటే జరిగాయి కదా. సో అట్లే ఈవినింగ్ అయింది కట్టేసరికి. మా కిట్టిగాడు ఉంటేనైతే ఇల్లంతా గోల గోల. ఏ చిన్నపాటి పండగ అయినా సరే వాడితోనే సందడి. వాడు అంత అల్లరల్లరిగా గోల గోల అరుస్తూ ఉంటాడు. అవసరం లేకుండా మనల్ని 10 సార్లు పిలుచుకుంటూ ఇల్లంతా హడావిడి చేస్తాడు. వాళ్ళు లేకుండా బర్త్డేలైనా ఇలా పండగలైనా అన్నీ సైలెంట్గా జరిగిపోతున్నాయి. ఇంకా మా రజిత కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ రోజు పొద్దున్నే వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకొని పోయిండు. మరి వాళ్ళకి కూడా రాఖీలు కట్టాలి కదా. మళ్ళీ ఆమె రేపో లేదంటే ఎల్లుండో వస్తుంది. అన్ని రాఖీలు కట్టేటప్పుడు సంతోషంగా కడతాం కానీ ఈ ఒక్క రాఖీ కట్టేటప్పుడు మాత్రం చాలా బాధతో రాఖీ కడతామండి. ఇది మా అన్న 6 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోయిండు. వాడు ఉంటే ఇంకా బాగుండేది. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా మన సొంత అన్నదమ్ములు ఉన్నారంటే అది చాలా బలంగా ఉంటుంది. వాడు దూరమైన లోటు అనేది మాత్రం మేము ఎప్పుడు లైఫ్లో కూడా మర్చిపోలేము. ఎవ్రీ ఇయర్ కూడా నేను వీళ్ళతో పాటు మా అన్నకి కూడా రాఖీ తీసుకొస్తాను, కడతాను. మా అన్న ఉంటే ఇంకా చాలా బాగుండేది. అన్ని పండగలనే కాదు ఎప్పుడు మిస్ అవుతాం మేము. చెప్పిన కదా నాతో పాటు పిల్లలతో కూడా మా బాబుకి రాఖీ కట్టిస్తాను ప్రతి సంవత్సరం కూడా. రాఖీలు ఉండడానికి కూడా పెద్ద గోల అసలు వీళ్ళిద్దరైతే. నేను ఈ రాఖీ కడతా అంటే నేను ఆ రాఖీ కడతా. వాళ్ళు కట్టడానికి కూడా సెలెక్షన్ చేసుకుని మరీ తెచ్చుకున్నారు రాఖీలు. నేను రాఖీలు కొనేటప్పుడు కూడా వీడియో చేస్తా అనుకున్నా కానీ ఆ రోజు నేను రాఖీలు తేవడానికి పోయినప్పుడు వర్షం పడింది. అందుకని అసలు ఆ వీడియో చేయలేకపోయింది. నేను మా అన్న దగ్గర రాఖీ పెట్టినా కానీ స్వీట్ పెట్టడం మర్చిపోయినా. అసలు చెప్పినా కదా వాడి దగ్గరికి రాఖీ పట్టుకొని పోయిందంటే ఇంకా నా మనసులో ఉండదు అసలు. మళ్ళీ షాంపూ చూసి మమ్మీ నువ్వు పెద్దమామ దగ్గర స్వీట్ పెట్టలేదని పోయి తీసుకెళ్ళి పెడుతుంది. ఇంకా రాఖీ కట్టిన తర్వాత కట్నాలు పెట్టుడు మామూలేనాయే. మా అమ్మ మా ముగ్గురికి 500 కట్నం పెట్టింది. అయినా మా అమ్మ వాళ్ళు చేతితో ఇవ్వాలని ఏం లేదండి. మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడే అసలు ఆయనకి మేము అడగాల్సిన పని లేదు. ఈ కట్నం నాకు కావాలరా అని చెప్పి అడగక ముందే వాడు అన్ని చూసుకుంటాడు. అయినా మన అన్నదమ్ములు మంచిగా ఉంటే ఎప్పుడు మనకు మంచిగా జరుగుద్దండి. వాళ్ళు ఒకసారి కోపం వచ్చినా ఒకసారి మాత్రం తప్పకుండా మనల్ని చూసుకుంటారు. వాళ్ళ కోసం బాధపడేది మనము, మన కోసం బాధపడేది వాళ్ళే. చాలా మంది ఈ మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకొని పెద్ద ఇష్యూ చేసుకొని అన్నదమ్ములు, అక్క చెల్లెలు విడిపోతుండే కానీ తర్వాత ఎప్పుడో ఒకసారి తెలిసి వస్తుంది. ఇంకా అప్పటికైతే ఏం ఉండదు, అంతా అయిపోద్ది.
ఏ గొడవలైనా మర్చిపోయేలాగా ఉండాలి కానీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా ఉండొద్దు. మన బ్లడ్ రిలేషన్ ని మించింది అయితే ఏది ఉండదు. బయట వాళ్ళు ఎంత మనతో దగ్గరగా ఉన్నా అది అప్పటి వరకే. చూడండి, పొద్దున్న లేచినాం అంతే కోతులు ఎన్ని వచ్చినాయో. ఒక 5-6 సంవత్సరాల ముందు ఈ ఖాళీ ప్లేస్ అంతా మేము మక్కలు వేసుకునేటోళ్ళం అండి. ప్రతిరోజు ఒక 15-20 కంకులు కాల్చుకునేటోళ్ళం. ఎప్పుడంటే అప్పుడు మక్కగారెలు చేసుకునేటోళ్ళం. కానీ ఈ కోతులు ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయినాయో ఇంకా కూరగాయలు లేవు, మక్కలు లేవు, కందులు లేవు, అసలు ఏది కూడా పెట్టడం లేదు. చూడండి, ఇలా పసుపు అలా అని ఏవో అవి తినని చెట్లు ఉంటే అవి పెట్టుకుంటుండ్రు. కాకరకాయలు కూడా తినేస్తుంది. కాకరకాయలు కూడా లేతగా ఉన్నప్పుడు వాటి లోపల గుజ్జు తిని పడేస్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంటి చుట్టూ సీతాఫల చెట్లు ఉంటుండే, బొప్పాయి చెట్లు ఉంటుండే, అవన్నీ కొట్టేసిండు. ఇప్పుడు ఒక నిమ్మ చెట్లు, కరివేపాకు చెట్లు అవే ఉన్నాయి. 10 రోజులకు ఒకసారి నిమ్మకాయలు, కరివేపాకు నేను ఇక్కడ నుండే తీసుకోవద్దా, అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మకి చెప్తే తీసుకొని వస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం అయితే ఇంకా మేము బయలుదేరుతున్నామండి. అన్ని నిమ్మకాయలు, కరివేపాకు అన్ని సదురుకొని మధ్యాహ్నం కల్లా బయలుదేరిపోవాలి. మధ్యాహ్నం 2 గంటలకు బస్సు ఉంటుంది. సో ఆ బస్సు వరకు అన్ని రెడీ చేసుకొని వెళ్ళాలి. రాఖీ కట్టడానికి వచ్చిన ఆడబిడ్డలకు మంచిగా దావత్ ఇచ్చి పంపిస్తారు తెలంగాణలో. దావత్ అంటే బగారన్నం ఉండు కామన్ కదా మా దగ్గర. సో అందుకని చెప్పేసి మేమైతే బగారన్నం చేస్తున్నా. ఎక్కువగానే చేస్తున్నానండి. ఇక్కడ తినడంతో పాటు మళ్ళీ తీసుకెళ్ళడానికి కూడా చేస్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ వంట చేయండి. నేను కొంచెం వంట కూడా తొందరనే చేసేస్తున్నాం. ఎందుకంటే నాకు బస్సు పడదు. తిన్న తర్వాత వెంటనే బస్సు ఎక్కినామంటే ఇంకా వామిటింగ్ లాగా అదో రకంగా అయిపోద్ది. ఒక బస్సు ఎక్కే కంటే 2-3 గంటలు ముందే తినాలి, లేదంటే తినకుండా ఉపవాసం అన్నా ఉండాలి. అందుకని చెప్పేసి మా అమ్మ తినేద్దు తొందరనే అని చెప్పేసి తొందరనే వంట స్టార్ట్ చేసింది. మంచిగా మసాలా వాటర్ అంతా మరిగింది. ఇంకా రైస్ వేసేస్తే అన్నం అయిపోతుంది. ఇంకా మా దగ్గర దావత్ అంటే మక్క కూడా లేకుండా ఎలా చెప్పండి. అందుకని చెప్పేసి మా అమ్మ రాత్రే మక్కలు నానబెట్టేసి పొద్దున్నే ఇలా బయట పొయ్యి మీద ఉడకడానికి పెట్టింది. గ్యాస్ మీద అయితే గ్యాస్ ఎక్కువ అయిపోద్ది. సో ఇక్కడ ఎవరు గుడాలు వేసుకున్నా కానీ ఇలా బయట పొయ్యి మీదనే ఉడకబెడతారు. మా వాళ్ళు ఇప్పుడే లేచిన తర్వాత మా నాన్న బిస్కెట్ ప్యాకెట్ తెస్తే చాయ్లో ముంచుకొని అలా తింటుండు. నేను ఫోన్లో వీడియో తీస్తే మా షాంపి వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి చూపిస్తున్నా అనుకొని ఫోన్ తొందర పక్కకు పెట్టేస్తుంది. వంటలు అయితే అన్నీ అయిపోయినాయండి. చికెన్ కూడా రెడీ అయిపోయింది. మా అమ్మ చికెన్ బాగా చేస్తుంది. మా అమ్మ గ్రేవీ చేస్తే అదొక రకం స్ట్రక్చర్ వస్తుంది. నేను గ్రేవీ చేస్తే అంత బాగా రాదు. మా అమ్మ చికెన్ బాగా వండుద్ది. నేను చికెన్ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. అట్లానే బాగుండకపోవడం ఏం లేదు, బాగానే ఉంటుంది. గుడాలు కూడా రెడీ అయిపోయింది. చూశారు కదా మా రాఖీ పండుగ సింపుల్గా ఎలా జరుపుకున్నామో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ యూట్యూబ్ జర్నీలో నాకు సపోర్ట్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.